హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మరొక తాజా సమాచారంతో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సెప్టెంబర్ నెలలో ఏమేం పథకాలు అమలు చేయబోతున్నారు అనే దానిపై అయితే ప్రభుత్వం ఒక సమాచారం అయితే ఇవ్వడం జరిగిందండి. సో పథకాలు ఏ ఏ తేదీల్లో ప్రారంభం కాబోతున్నాయి, ఆ పథకాల వల్ల ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరుతుంది అనేటువంటి పూర్తి సమాచారం నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది అందడం జరుగుతుంది. సో ఓకేనా, సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సెప్టెంబర్ 1వ తేదీన అదేవిధంగా 2వ తేదీన సామాజిక భద్రతా పింఛన్లు అనేవి యథావిధిగా పంపిణీ చేయడం జరుగుతుందండి. కాకపోతే ఈ పింఛన్ పంపిణీలో కొన్ని మార్పులు అనేవి చోటు చేసుకున్నాయి. సో మార్పులు ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఎవరైతే దివ్యాంగులు వికలాంగులు ఉంటారో సో వాళ్ళకి సంబంధించి, అదేవిధంగా మెడికల్ పింఛన్లు, అదేవిధంగా బోగస్ పింఛన్లు తనిఖీల్లో కొత్త సదరం సర్టిఫికేట్లు జారీ వలన సెప్టెంబర్ నెల పింఛన్లో కొన్ని మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయండి. సో ఆ మార్పులు ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే దివ్యాంగ కేటగిరీ కింద 6,000 రూపాయల పింఛన్లు పొందుతున్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళు రీవెరిఫికేషన్కి వెళ్ళిన తర్వాత కొత్త సదరం సర్టిఫికేట్ అనేది జారీ అయి ఉంటుందండి. ఆ సదరం సర్టిఫికేట్లో కనుక 40% కంటే ఎక్కువ కనుక వైకల్యం ఉండినట్లయితే వాళ్ళకి యథావిధిగా 6,000 రూపాయల పింఛన్లు సెప్టెంబర్ నెల నుంచి అయితే పంపించడం జరుగుతుంది. ఒకవేళ కనుక 40% కంటే తక్కువ కనుక ఉన్నట్లయితే వారి యొక్క పింఛన్లు 4,000 రూపాయలకి మార్చడం జరుగుతుందండి. సో వాళ్ళు ఖచ్చితంగా 60 సంవత్సరాలు కనుక పూర్తి చేసుకొని ఉంటే సో వాళ్ళకి వృద్ధాప్య పింఛన్ కింద 6,000 రూపాయల పింఛన్ని కాస్త 4,000 రూపాయల పింఛన్లకు అయితే మార్చడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే 15,000 రూపాయల పింఛన్లు పొందుతూ ఉన్నారో వాళ్ళకి సంబంధించి కొత్త సదరం సర్టిఫికేట్లో 85% కంటే ఎక్కువ కనుక వైకల్యం ఉండినట్లయితే వాళ్ళకి యథావిధిగా 15,000 రూపాయల పింఛన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ కనుక 40% కంటే ఎక్కువ ఉండి 85% కంటే తక్కువ కనుక ఉన్నట్లయితే వాళ్ళ పింఛన్ అనేది 6,000 రూపాయలకు మార్చడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో మీరు ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం అండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, 15,000 రూపాయల పింఛన్లు పొందాలంటే ఖచ్చితంగా 85% కంటే ఎక్కువ వైకల్యం కలిగి ఉండాలి. సో కొత్తగా వచ్చిన సదరం సర్టిఫికేట్లో 85% కంటే ఎక్కువ కనుక ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా 15,000 రూపాయల పింఛన్లు సెప్టెంబర్ నెలలో యథావిధిగా పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే 4,000 పింఛన్లు. సో ఈ 4,000 పింఛన్లకి అర్హత కలిగి ఉండాలంటే ఖచ్చితంగా 40% కంటే తక్కువ ఉన్నప్పటికీ వాళ్ళు 60 సంవత్సరాలు కనుక నిండినట్లయితే సో వాళ్ళకి వృద్ధాప్య పింఛన్ కింద ప్రతి నెల 4,000 రూపాయల పింఛన్ అనేది అందించడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా సెప్టెంబర్ నెలలో పింఛన్ల పంపిణీలో భారీ మార్పులు అనేవి చోటు చేసుకున్నాయి. సో ఈ విధంగా ఎవరికైతే, అదేవిధంగా ఇంకొక విషయం అండి, ఎవరికైతే రీవెరిఫికేషన్కి వెళ్ళిన తర్వాత ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వాళ్ళకి సంబంధించి 40% కంటే తక్కువ వైకల్యం ఉన్నట్లయితే వారి యొక్క పింఛన్ అనేవి రద్దు చేయబోతున్నారండి. సెప్టెంబర్ నెల నుంచి వాళ్ళకైతే పింఛన్ అనేవి ఇవ్వడం లేదు. సో ఓకేనా, ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం అండి. సో ఈ విధంగా పింఛన్ పంపిణీలో మార్పులు అనేవి జరిగాయి. సో ఇదైతే ఫస్ట్ అప్డేట్ అండి. సో అదేవిధంగా సెకండ్ అప్డేట్ చూసుకున్నట్లయితే, సెప్టెంబర్ నెలలో రేషన్ కార్డులు పంపిణీ జరగడం జరుగుతుందండి. సో సెప్టెంబర్ నెలకు సంబంధించి రేషన్ కార్డులు ఏ విధంగా పంపిణీ చేయబోతున్నారు, ఏ ఏ తేదీల్లో ఏ ఏ జిల్లాలకు రేషన్ కార్డులు పంపిణీ చేయబోతున్నారు అనేటువంటి పూర్తి సమాచారం అయితే నేను తెలియజేస్తానండి. సో ముందుగా చూసుకున్నట్లయితే మంత్రి నాదెళ్ల మనోహర్ గారు అయితే 4 విడతల్లో స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులు అనేవి లబ్ధిదారులకు అందిస్తామని చెప్పడం జరిగింది. ఒక్కొక్క విడతలో కొన్ని జిల్లాలను కేటాయించి ఆ జిల్లాలకి రేషన్ కార్డులు అనేవి పంపిణీ చేస్తాము అనేది మంత్రి నాదెళ్ల మనోహర్ గారు అయితే తెలియజేయడం జరిగిందండి మనకైతే ముందుగా. సో ఆ రేషన్ కార్డులు ఏ విధంగా పంపిణీ చేస్తారు అనేటువంటి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ అనేది ఆగస్టు 25వ తేదీ నుంచి స్టార్ట్ కావడం జరిగిందండి. ఆగస్టు 25వ తేదీ తర్వాత ప్రారంభమైన తర్వాత మొదటి విడతలో కొన్ని జిల్లాలకైతే పంపిణీ చేయడం జరిగిందండి. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే విజయనగరం, విశాఖపట్నం, ఎన్టీఆర్, తిరుపతి, నెల్లూరు, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా ఈ జిల్లాలకైతే తొలి విడతలో స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులు అనేవి మంత్రి నాదెళ్ల మనోహర్ గారు అధికారుల చేత, సచివాలయం సిబ్బంది చేత, అదేవిధంగా డీలర్ల దగ్గర ఇంటింటికి పంపించి రేషన్ కార్డులు అనేవి ఇవ్వడం జరిగింది. సో ఓకేనా, సో ఈ విధంగా రేషన్ కార్డులు పంపిణీ అనేది తొలి విడతలో జరగడం జరిగింది. అదేవిధంగా రెండో విడతకు సంబంధించి రీసెంట్గానే స్టార్ట్ కావడం జరిగిందండి. సో ఆగస్ట్ 30వ తేదీ నుంచి సెప్టెంబర్ 6వ తేదీ వరకు
రెండో విడతకు సంబంధించి రేషన్ కార్డులు అనేవి పంపిణీ చేయడం జరుగుతుంది. 4 జిల్లాలకు అయితే రెండో విడత కింద రేషన్ కార్డులు అనేవి అందడం జరుగుతుందండి. ఆ 4 జిల్లాలు ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ముందుగా చిత్తూరు, అదేవిధంగా కాకినాడ, అదేవిధంగా గుంటూరు, ఏలూరు ఈ 4 జిల్లాలకు రెండో విడతలో స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులు అనేవి అందించడం జరుగుతుంది. అదేవిధంగా మూడో విడత చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 6వ తేదీ నుంచి సెప్టెంబర్ 14వ తేదీ వరకు మూడో విడత రేషన్ కార్డులను పంపిణీ చేయడం జరుగుతుంది. అనంతపురం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ, అనకాపల్లి ఈ జిల్లాలకు మూడో విడత కింద రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నాలుగో విడత చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 15వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులు అనేవి నాలుగో విడత కింద పంపిణీ చేయడం జరుగుతుంది. ముందుగా బాపట్ల, పల్నాడు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల, ప్రకాశం ఈ జిల్లాలకు నాలుగో విడత కింద స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులు అనేవి పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఓకేనా, సో ఈ విధంగా రేషన్ కార్డులు అనేవి సెప్టెంబర్ మంత్లో కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. సో అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి కౌజలం సర్వే అనేది జరుగుతుందండి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో అయితే ఈ కౌజలం సర్వే కింద గతంలో వెరిఫికేషన్ చేసిన తర్వాత ఎవరైతే మేము వర్క్ ఫ్రమ్ హోమ్ పథకానికి ఇంట్రెస్ట్గా ఉన్నాము అని వాళ్ళ పేర్లు ఇచ్చి ఉంటారో వాళ్ళకి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కౌజలం అనే పేరుతో జరగడం జరుగుతుంది. ఈ కౌజలం పథకం కింద డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది సెప్టెంబర్ 15వ తేదీ వరకు చేస్తాము అనేది ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. సో ఓకేనా, సో ఇది కూడా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం అయితే అందుకే నేను చెప్పడం జరిగిందండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే తల్లికి వందనం పెండింగ్ నిధులండి. సో తల్లికి వందనం నిధులని విడుదల చేసిన తర్వాత చాలామందికి ఇంతవరకు వాళ్ళ బ్యాంక్ ఖాతాలో జమ కాలేదు. చాలామందికి చూసుకున్నట్లయితే హోల్డ్ బై డిపార్ట్మెంట్ బై ఆర్టీ యాక్ట్ అని చూపించడం జరిగింది. అదేవిధంగా అండర్ ప్రాసెసింగ్, టు బి పెయిడ్. సో ఈ విధంగా కొన్ని కారణాల చేత వాళ్ళ అమౌంట్ అనేది బ్యాంక్ ఖాతాలకు పడకుండా ఇంతవరకు పెండింగ్లు అయితే ఉన్నాయండి. సో వాళ్ళకి సంబంధించి కూడా ఆ నిధులు అనేవి టోటల్గా 325 కోట్లు విడుదల చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ గారు అయితే ఓ సమావేశంలో అయితే పేర్కొనడం జరిగిందండి. సో కాబట్టి ఈ నిధులు అనేవి సెప్టెంబర్ నెలలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. సో ఇంకా ఎవరికైతే ఖాతాల్లో నిధులు అనేవి జమ కాలేదో అర్హత ఉండి సో వాళ్ళందరికీ 325 కోట్లు అనేవి విడుదల చేస్తున్నట్లు సమాచారం. సో ఇవి సెప్టెంబర్ నెలలో అయితే వాళ్ళ ఖాతాలోకి జమ అయ్యే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంతవరకు ఎవరికైతే పడలేదో వాళ్ళందరికీ ఖాతాలో జమ అవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 30వ తేదీ కల్లా అంటే దసరా సందర్భంగా లబ్ధిదారులకు ఇళ్ళు అనేవి పంపిణీ చేస్తామని అయితే ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. సో దాదాపు వచ్చే నెలలో 3 లక్షల ఇళ్ళు పూర్తి చేసి గృహ ప్రవేశాలు చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఓ సమావేశంలో అయితే తెలియజేయడం జరిగింది. సో పట్టణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి 2 సెంట్లు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి 3 సెంట్లు ఇంటి స్థలం ఇప్పించి ఆ ఇంటి స్థలంలోనే ప్రభుత్వం యొక్క సబ్సిడీతో వాళ్ళకి ఇల్లు నిర్మిస్తామని అయితే మంత్రి గారు తెలియజేయడం జరిగింది. సో దీనికి తగ్గట్టు సెప్టెంబర్ నెలలో దాదాపు 3 లక్షల ఇళ్లకు గృహ ప్రవేశాలు చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, సో ఈ విధంగా ఇళ్ల పంపిణీకి సంబంధించి కూడా ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. సో ప్రస్తుతానికి వచ్చిన తాజా అప్డేట్స్ అయితే ఇవేనండి. సెప్టెంబర్ నెలలో ప్రారంభమయ్యే పథకాల లిస్ట్ అయితే సో నేను మీకు 1 by 1 అయితే క్లారిటీగా అయితే చెప్పాను. సో ఏమైనా మిస్ చేస్తుంటే కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొందరికి రికమెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎండ్ వరకు చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.